గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈరోజు మరి కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. నిన్నటితో పరమాణువులు సంబంధించిన ఆటమ్స్కి సంబంధించినటువంటి యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఈరోజు చెప్పుకోబోయే యూనిట్ కేంద్రకాలు. ఓకేనా? సో ఈ కేంద్రకాలలోకి వెళ్ళి ఈ ఇంట్లోకి వెళ్ళి కంపల్సరీ మనకు లాంగ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. కేంద్రకాలు. సో మనకు 14th యూనిట్ అనేది. ఓకేనా? సో ఇంట్లోకి వెళ్ళి మనకు 8 మార్క్స్ రావడం జరుగుతుంది. వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్. ఓకేనా? సో అదేవిధంగా ఇందులో మనకు డిలీటెడ్ టాపిక్ వచ్చేసి రేడియో ధార్మికత. మన 30% డెలివరీ చేసింది కదా, దీని మీద ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. సో మనకి ఇది పోయింది రేడియో ధార్మికత. సో ఇందులో రేడియో ధార్మిక క్షయ నియమం కూడా పోయింది. రేడియో ధార్మికత అంటే రేడియో ధార్మికత క్షయ నియమం. ఓకేనా? అదేవిధంగా ఆల్ఫా క్షయం, బీటా క్షయం, గామా క్షయం. సో ఈ టాపిక్ అనేది మనకు ఈ కేంద్రకాల్లో మనకు తీసేయడం జరిగింది 30% డెలివరీ సిలబస్. ఓకేనా? సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కేంద్రకాలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, గత పోయిన చాప్టర్లో మనకు పరమాణు సంబంధించి తీసుకున్నాం. సో ప్రతి పదార్థంలో ఉన్నటువంటి పరమాణుల్లో చిన్న చిన్న సూక్ష్మమైన వాటిని ఏమంటున్నాము, పదార్థంలో ఉన్న సూక్ష్మమైన చూడలేనటువంటి వాటిని ఏమంటున్నాం, పరమాణువులు అంటున్నాం. ఈ పరమాణుల్లో ఏముంటుంది అనుకున్నాము, కేంద్రకం ఉంటుందని అనుకున్నాం కదా ఆల్రెడీ కదా. సో పరమాణులు ఏముంటుంది, కేంద్రకం ఉంటుంది. పరమాణులు ఏముంటుంది, కేంద్రకం ఉంటుంది. పరమాణులు ఏముంటుంది, కేంద్రకము. కేంద్రకం చుట్టూ ఏముంటున్నాయి మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, కేంద్రకం చుట్టూ ఆల్రెడీ మనకు ముగ్గురు శాస్త్రవేత్తలు చెప్పారు కదా, బోర్ నియమము, అదేవిధంగా రూథర్ఫర్డ్. ఓకేనా? అదేవిధంగా ఇంకేది జేజే థామ్సన్, వీళ్ళందరూ చెప్పిన పట్టుకోవడం మనం ఏంది, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని తెలుసు కదా. సో ఏంటి, ఎలక్ట్రాన్లు స్థిర కక్షలో తిరుగుతాయి కదా, ఇవన్నీ తెలుసు. సో కేంద్రకాలు అంటే మనకి ఈ కేంద్రకం సంబంధించి ఇప్పుడు మనం పరమాణువులకు సంబంధించి కాకుండా ఈ కేంద్రకం గురించి చదువుకున్నాం. మరి ఈ కేంద్రకంలో ఏముంటాయమ్మా, కేంద్రకంలో ఏముంటాయి మళ్ళీ మనకు ఏం తెలుసు, కేంద్రకంలో ఏముంటాయి, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. ఏముంటాయి, సో ఈ కేంద్రకాల్లో ఏముంటాయి, మరియు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి కదా. ప్రోటాన్లు న్యూట్రాన్లు. కేంద్రకం చుట్టూ ఈ ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. ఈ ఎలక్ట్రాన్లకు ఏ ఆవేశం ఉంటుందమ్మా, రుణావేశం. అదేవిధంగా సో ఈ కేంద్రకాల్లో ప్రోటాన్లకు ఏ ఆవేశం ఉంటుందంటే ధనావేశం ఉంటుంది. సో ధనావేశం. అదే న్యూట్రాన్లకు ఏ ఆవేశం ఉంటాయంటే ఇవి తటస్థంగా ఉంటాయి, అంటే ఆవేశరహితంగా ఉంటాయి. న్యూట్రాన్లు ఏముంటాయి, ఆవేశరహితంగా ఉండడం జరుగుతాయి. ఏంటి, న్యూట్రాన్లు. అందుకే ఇవి ఏమంటున్నాము, తటస్థము. కేంద్రకంలో న్యూట్రాన్లు ఎట్లుంటున్నాయి, తటస్థంగా ఉంటున్నాయి. కేంద్రకాల్లో ఏముంటున్నాయి, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు రెండు కలిసి ఉంటాయి. సో ఈ కేంద్రకంలో ఈ ప్రోటాన్లను న్యూట్రాన్లను ఈ రెండింటిని కలిపి ఏమంటున్నామంటే న్యూక్లియన్స్ అంటారు. ఏమంటారు, న్యూక్లియన్ అని అంటారు. ఏమంటారు, ఈ కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఈ రెండింటిని కలిపి ఏమంటున్నాము, న్యూక్లియన్ అని అంటున్నాము. ఏమంటున్నాము, న్యూక్లియన్. సో ఇప్పుడు చూడండి, ఈ కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఈ రెండింటిని కలిపి ఏమంటున్నాము, న్యూక్లియన్. సో కేంద్రకంలో ఈ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను అంటే ఈ రెండింటిని ఏమంటున్నాం, న్యూక్లియన్. ఈ న్యూక్లియన్లను బంధించి ఉంచడానికి, అంటే కేంద్రకంలో ఈ రెండు ఈ న్యూక్లియన్లని ఇది కేంద్రకంలో బంధించి ఉంచడానికి ఉన్నటువంటి బలాన్ని ఏమంటాం అంటే కేంద్రక బలాలు అంటున్నాము. ఈ న్యూక్లియన్లను కేంద్రకంలో బంధించి ఉంచే బలాలను ఈ న్యూక్లియన్లను అంటే న్యూక్లియన్లు ఏంటి, ప్రోటాన్ న్యూట్రాన్లను ఈ న్యూక్లియన్లను కేంద్రకంలో బంధించి ఉంచే బలాలను ఏమంటున్నాము, కేంద్రక బలాలు అంటున్నాము. కొత్త టాపిక్ వచ్చింది, కేంద్రక బలం వచ్చింది. చూడండి, కేంద్రకాలు అంటే ఏంది, పరమాణులో ఉండే అతి చిన్న మధ్యలో ఉండే అతి చిన్న భాగాన్ని ఏమంటున్నాము, కేంద్రకం అంటున్నాము. కేంద్రకంలో ఏముంటాయమ్మా,
ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. ఈ ప్రోటాన్లకి ఆవేశం ఉంటుంది, ధనావేశం ఉంటుంది. న్యూట్రాన్లకి ఏమో తటస్థంగా ఉంటాయి, ఆవేశరహితంగా ఉంటాయి. కాబట్టి సో ఈ రెండింటిని కలిపి ఏమంటాం న్యూక్లియర్లు. ఈ న్యూక్లియర్లు కేంద్రకంలో బంధించి ఉంచే బలాలను ఏమంటాం అంటే కేంద్రక బలాలు అంటున్నాము. ఏమంటాము? కేంద్రక బలాలు. ఇవి కేంద్రక బలాలు ఏ బలాలు అంటే ఆకర్షణ బలాలు. కేంద్రక బలాలను ఏమంటున్నాము? ఆకర్షణ బలాలు అంటారు. మరి కేంద్రక బలాలు అంటే ఏంటో చూద్దాం. అంటే కేంద్రక బలాలు అంటే ఏంది? న్యూక్లియర్లను కేంద్రకంలో బంధించి ఉండే బలాలని ఏమంటున్నాము? కేంద్రక బలాలు అని అంటారు. మనకి ఈ టాపిక్ కూడా ఉంది కాబట్టి కేంద్రక బలాలు అనేది వచ్చింది. ఓకేనా? సో న్యూక్లియర్లను కేంద్రకంలో బంధించి ఉంచడానికి ఉండేటటువంటి బలాలను ఏమంటున్నాము? కేంద్రక బలాలు అంటాము. ఈ కేంద్రక బలాలు ఏంటిది? ఆకర్షణ బలాలు. కేంద్రక బలాలు ఏంటిది? ఆకర్షణ బలాలు. సో ఈ కేంద్రక బలాలు అనేటి దేని మధ్యలో ఉంటాయంటే కేంద్రక బలాలు అంటే న్యూక్లియర్లను బంధిస్తుంది. మరి న్యూక్లియర్లు ఏముంటున్నాయి? ప్రోటాన్లు న్యూట్రాన్లు అంటున్నాం కదా. సో కేంద్రక బలాలు అనేటి ప్రోటాను కేంద్రకంలో ప్రోటాను మరియు న్యూట్రాను మరియు న్యూట్రాన్ల మధ్య ఉండే బలాలను ఏమంటున్నాం అంటే కేంద్రక బలాలు ఉంటాయి. వీటి మధ్య బంధించబడి ఉంటాయి. కేంద్రక బలాలు ఎట్లుంటున్నాయి? కేంద్రక బలాలు అంటే న్యూక్లియర్ బంధిస్తున్నాయి. న్యూక్లియర్లు ఏముంటున్నాయి? ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి కదా. సో ప్రోటాన్లను లేదా న్యూట్రాన్లు లేదా ప్రోటాన్ల మధ్య ఈ బలాలు అనేటి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ కేంద్రక బలాలు ఏంటి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రకృతిలోని ప్రాథమిక వీటి ధర్మాలలో చూసినట్టయితే కేంద్రక బలాల యొక్క ధర్మాలను చూసినట్టయితే ప్రకృతిలోని ప్రాథమిక బలాలన్నిటికల్లో బలమైన బలం ఏంటిది? కేంద్రక బలం. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో తీసుకున్నాం. ప్రకృతిలోని ప్రాథమిక బలాలన్నీ అంటే మనం చేసుకున్నాం కదా. కేంద్రక బలాలు ఇవి 2 మార్క్స్ క్వశ్చన్ లో నేర్చుకున్నాం కదా. సో అంటే ప్రకృతిలోని ప్రాథమిక బలాలన్నింటిలో బలమైన బలం ఏంటిది? ప్రకృతిలోని ప్రాథమిక బలాల్లో బలమైన బలం ఏంటిది? కేంద్రక బలాలు. బలమైన బలం కేంద్రక బలాలు. ఇలా ప్రకృతిలోని ప్రాథమిక బలాల్లో ఏంటిది? కేంద్రక బలాలు ఏంటిది? బలమైనది. అన్ని బలాలలోకెల్లా ప్రకృతిలో ప్రాథమిక బలాల్లో అన్ని బలాలకెల్లా బలమైనది ఏంది? కేంద్రక బలాలు అనేది బలమైనది. వీటి యొక్క ఏంటిదంటే వ్యాప్తి అనేది స్వల్పంగా ఉంటుంది. వీటి యొక్క ఎంతైతే బలం ఉంటుందో దీని వ్యాప్తి అనేది అంతే స్వల్పంగా ఉంటుంది. అంత బలంగా ఉంటాయి కానీ అంటే దీని రేంజ్ అంటే కేంద్రక బలాల యొక్క వ్యాప్తి అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. రెండోది ఏంటిది? కేంద్రక బలాల యొక్క వ్యాప్తి ఎట్లుంటుంది? స్వల్పంగా ఉంటుంది. అంటే 10 to the power of inverse 15 మీటర్స్ లోపలనే ఉంటుంది. అంటే చూడండి ఎంత తక్కువ, 10 to the power of inverse 15 అంటే చాలా దగ్గరగా అంటే స్వల్పంగా ఉంటుంది. కేంద్రకమే చిన్నగా ఉంటుంది. సో కేంద్రక బలాలు ఇంకెంత ఉంటుంది? దాని యొక్క వ్యాప్తి ఎట్లుంటుంది? స్వల్పంగా ఉంటుంది. ఈ కేంద్రకం యొక్క బలాలు ఎట్లుంటుంది? అతి ప్రకృతిలోని ప్రాథమిక బలంలో బలమైనది. దీని వ్యాప్తి చాలా స్వల్పంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రక బలాలు న్యూక్లియర్ల విద్యుత్ ఆవేశాలపై ఆధారపడదు. కేంద్రక బలాలు అనేటి దేనిపైన ఆధారపడదు? న్యూక్లియర్ల విద్యుత్ ఆకర్షణపై న్యూక్లియర్ల విద్యుత్ ఆవేశం న్యూక్లియర్ల ఏంటి? ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నాయి కదా. న్యూక్లియర్ల విద్యుత్ ఆవేశంపై ఆధారపడదు. మరి దేనిపైన ఆధారపడతాయంటే కేంద్రక బలాలు అనేది న్యూక్లియన్ల స్పిన్ పైన ఆధారపడుతుంది. స్పిన్ అంటే అవి తిరిగే దానిపైన సో ఆధారపడుతుంది. దేనిపైన ఆధారపడదు? విద్యుత్ ఆవేశాలపైన ఆధారపడదు. దేనిపైన ఆధారపడుతుంది? కేంద్రక బలాలు న్యూక్లియన్ల స్పిన్ పైన ఆధారపడి ఉంటుంది. కేంద్రక బలాలు వినిమయ బలాలు. కేంద్రక బలాలు ఏంటి? వినిమయ బలాలు. ఇవి మనము కేంద్రక బలాల యొక్క ధర్మాలుగా చూడవచ్చు. ఫస్ట్ ఏం తీసుకున్నాం మనము?
కేంద్రకాలు అంటే ఏంది? పరమాణులో ఉండే అతి చిన్న భాగం, మధ్యలో ఉండే అతి చిన్న భాగాన్ని ఏమంటున్నాం? కేంద్రకం అంటున్నాం. ఈ కేంద్రకంలో కేంద్రం చుట్టూ ఏముంటాయి? ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. ఆల్రెడీ మనం ఇవన్నీ పరమాణులో తెలుసుకున్నాం. కానీ కేంద్రకం అంటే కేంద్రకంలో ఏముంటాయి? మళ్ళీ మనకి ఇందువల్ల ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లను కలిపి ఏమంటున్నాం? న్యూక్లియన్లు అంటున్నాం. ఈ న్యూక్లియన్లను కేంద్రకంలో పట్టి ఉంచే బలాలను ఏమంటున్నాం? కేంద్రక బలాలు అంటున్నాము. వీటిని ఆకర్షణ బలాలు అంటున్నాం, లేదా వినిమయ బలాలని కూడా అంటున్నాం. సో మరి కేంద్రక బలాల యొక్క ధర్మాలు చూసుకున్నట్టయితే ఇవి వినిమయ కేంద్రక బలాలు అనేది దేంట్లో ఉంటాయి అంటే ప్రోటాన్ల మధ్య, లేదా న్యూట్రాన్ లేదా న్యూట్రాన్ల మధ్య ఈ కేంద్రక బలాలు అనేవి ఉంటాయి. సో కేంద్రక బలాలు ప్రకృతిలోని ప్రాథమిక బలాల అన్నిటికల్లో బలమైనది, కానీ వీటి యొక్క వ్యాప్తి అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది? కేంద్రక బలాలు అనేది న్యూక్లియన్ల విద్యుత్ ఆవేశం పైన ఆధారపడదు. కేంద్రకాల బలాల యొక్క న్యూక్లియన్ల విద్యుత్ ఆవేశాల పైన, కేంద్రక బలాలు అనేటి న్యూక్లియన్ల విద్యుత్ ఆవేశాల పైన ఆధారపడదు. దేనిపైన ఆధారపడుతుంది? న్యూక్లియన్ల యొక్క స్పిన్ పైన ఆధారపడుతుంది. సో ఈ విధంగా కేంద్రక బలాల యొక్క మనము అంటే ఏమిటి, వాటి యొక్క కేంద్రక బలాల యొక్క ధర్మాలు చూడవచ్చు. ఓకేనా? ఇవి కేంద్రక బలాలు అంటే ఏంది? కేంద్రక బలాలు అంటే ఏంది? న్యూక్లియన్లను కేంద్రకంలో బంధించి ఉంచడానికి ఉన్నటువంటి బలాలనే కేంద్రక బలాలు. వాటి ధర్మాలు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఒకటి ప్రోటాన్ న్యూట్రాన్ ఉండే బలాలను కేంద్రక బలాలు అంటారు. ఇవి బలమైన బలాలు, స్వల్ప దూర వ్యాప్తి కలిగి ఉన్నటువంటి బలాలు. ఇవి న్యూక్లియన్ల యొక్క విద్యుత్ ఆవేశం పైన ఆధారపడదు, న్యూక్లియన్ల యొక్క స్పిన్ పైన ఆధారపడుతుంది. కేంద్రక బలాలు అనేది వినిమయ బలాలు. ఓకేనా? ఇది కేంద్రకమైన బలాలు. కేంద్రకం అంటే ఏంది? కేంద్రకంలో సంబంధించిన కేంద్రక బలాలు. కేంద్రకంలో ఏముంటాయి? ప్రోటాన్, న్యూట్రాన్. వాటి న్యూక్లియన్ల గురించి తెలిపేదే కేంద్రక బలాలు. ఓకేనా? ఇది కేంద్రక బలాలు అంటే వాటి యొక్క ధర్మాలు. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం ఇక్కడ చూడండి, మనము కేంద్రకంలో ఏముంటున్నాయి అంటున్నాము? ప్రోటాన్, న్యూట్రాన్లు అంటున్నాం కదా. మరి కేంద్రకం చుట్టూ ఏముంటున్నాయి? ఎలక్ట్రాన్. సో ఒక్కసారి ఇది చూడండి, ఎలక్ట్రాన్, సో ప్రోటాన్, ఓకేనా, ఎలక్ట్రాన్, ఓకేనా, న్యూట్రాన్. సో వీటిని ఎవరెవరు కనుక్కున్నారో ఒకసారి చూద్దాం. ప్రోటాన్ని రూథర్ఫర్డ్ కనుక్కున్నాడు. ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారు? రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఓకేనా? కేంద్రకం చుట్టూ మనం ఇవన్నీ కేంద్రకం సంబంధించింది కదా. కేంద్రకం చుట్టూ ఉండేది ఎలక్ట్రాన్, కేంద్రకంలో ఏముంటాయి? ప్రోటాన్, న్యూట్రాన్లు. సో ఈ మూడింటిని ఎవరెవరు కనుక్కున్నారో చూద్దాం ఒకసారి. ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారు? రూథర్ఫర్డ్. ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారు? జేజే థామ్సన్. జేజే థామ్సన్. అదేవిధంగా న్యూట్రాన్ ఎవరు కనుక్కున్నారంటే జేమ్స్ చాడ్విక్. సో చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. సో ఈ విధంగా మనకు ఆల్రెడీ ప్రోటాన్ కు జేజే థామ్సన్, రూథర్ఫర్డ్ గురించి వచ్చింది. ఈ జేమ్స్ చాడ్విక్ అంటే ఎవరు? న్యూట్రాన్లు ఎవరు కనుక్కున్నారు? చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ప్రోటాన్, న్యూట్రాన్లకు ఏముంటుంది? తటస్థంగా ఉంటాయని చెప్పిండు. ఎవరు? జేమ్స్. న్యూట్రాన్ ఎవరు కనుక్కున్నారు? చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. సో ఈ న్యూట్రాన్ అనేది, ఫస్ట్ న్యూట్రాన్ గురించి తెలుసుకుందాం. ఈ న్యూట్రాన్ అనేది హైడ్రోజన్ పరమాణు కేంద్రకాలలో తప్ప మిగిలిన పరమాణువుల యొక్క కేంద్రకాలన్నిటిలో ఉన్నటువంటి ప్రోటాన్ ఏముంటుంది? ప్రోటాన్ ఉంటుంది కదా. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశికి సమానమైన, ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశికి ఎట్లుంటుంది? సమాన ద్రవ్యరాశి కలిగి ఉన్న కణంని ఏమంటున్నామంటే న్యూట్రాన్ అంటున్నాము. ఒక హైడ్రోజన్ ఎందుకంటే హైడ్రోజన్కి ఏముంటుంది? ఈ విధంగా హైడ్రోజన్లో ఏముంటుంది? 1 ఉంటుంది కదా. సో ఇలా పరమాణు భారము మరియు ద్రవ్యరాశి సంఖ్య ఏముంటుంది? 1 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు న్యూట్రాన్ల సంఖ్య ఉండదు. కానీ హైడ్రోజన్ కాకుండా ఇంకా హీలియం, మిగతా ఏ మూలకాలు తీసుకున్నా అందులో మనకు న్యూట్రాన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ న్యూట్రాన్ ఎట్లుంటుంది? ఆ యొక్క పరమాణు కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ ద్రవ్యరాశి సమానమైన ద్రవ్యరాశి కలిగి ఉన్నటువంటి కణంని ఏమంటున్నామంటే న్యూట్రాన్. అంటే వేరే ఒక హైడ్రోజన్ లో తప్ప మిగతా అన్ని పరమాణుల యొక్క అన్ని
పరమాణుల కేంద్రకంలో ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశి కలిగి ఉన్న కణంను ఏమంటున్నాము ప్రోటాన్ అంటారు. దీన్ని ఎవరు కనుక్కున్నారు? చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇది ప్రోటాన్ సంబంధించింది. ఓకేనా? సో మరి ఈ న్యూట్రాన్ కణంను ఏమంటున్నాము? న్యూట్రాన్. అంటే ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశి కలిగి ఉన్న కణంను ఏమంటున్నాము? న్యూట్రాన్ అంటున్నాము. న్యూట్రాన్. ఈ న్యూట్రాన్ ఎవరు కనుక్కున్నారు? చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. మరి ఈ న్యూట్రాన్ ఆవిష్కరణ చాడ్విక్ ఏ విధంగా చేసిండో ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ఏంటిది? న్యూట్రాన్ ఆవిష్కరణ. సో న్యూట్రాన్ ఆవిష్కరణ ఏ విధంగా జరిగిందంటే బేరియం కేంద్రకంను కేంద్రకం అనేది ఆల్ఫా కణాలతో ఢీ కొట్టినప్పుడు బేరియం కేంద్రకము ఆల్ఫా కణాలతో ఢీ కొట్టినప్పుడు దాని నుండి తటస్థ కిరణాలు వెలువడినాయని. సో దీని నుండి బేరియం కేంద్రకము దేంతో ఢీ కొడుతుంది? ఆల్ఫా కణాలతో ఢీ కొట్టినప్పుడు దీని నుండి ఆల్ఫా కణాలు ఢీ కొట్టినప్పుడు దాని నుండి ఏం వెలువడినాయి అంటే దీని నుండి తటస్థ కిరణాలు ఏం వెలువడినాయి? తటస్థ కిరణాలు వెలువడ్డాయి. ఈ తటస్థ కిరణాలని ఏమన్నారంటే గామా కిరణాలు. ఈ తటస్థ కిరణాలు వెలువడ్డాయి. ఈ తటస్థ కిరణాలను ఏమని ఊహించారంటే గామా కిరణాలని ఊహించారు. ఎవరు? బోతే అండ్ బేకర్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఏమని కనుగొన్నారంట? న్యూట్రాన్ ఆవిష్కరణ ఏ విధంగా జరిగిందో చూడండి. బోతే అనే బేకర్ అనే శాస్త్రవేత్తలు ఏం చేశారు? బేరియంని ఆల్ఫా కణంతో ఢీ కొన్నప్పుడు తాడనం చెందినప్పుడు ఏమిటి? తటస్థ కణాలు అనేవి వెలువడినాయి. ఈ తటస్థ కణాలకు ఏమని ఊహించారు వీళ్ళు? గామా కిరణాలుగా ఊహించారు. మరి అది ఏ విధంగా వెలువడ్డాయో చూద్దాం. ఇప్పుడు బేరియం ఓకేనా? బేరియం 94. సో దేంతోనే ఆల్ఫా కిరణాలు అంటే హీలియం 24 ఆల్ఫా కిరణాలతో తాడనం చెందినప్పుడు C613 ప్లస్ గామా కిరణాలు వెలువడ్డాయని ఈ విధంగా వాళ్ళు కనుగొన్నారు. దీన్ని ఎవరు చెప్పారు? బోతే అండ్ బేకర్ అనే శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? బేరియం అనేది ఏంటిది? ఆల్ఫా కిరణాలతో ఢీ కొట్టినప్పుడు తాడనం చేసినప్పుడు ఏం ఏర్పడ్డాయి? తటస్థ కిరణాలు. వీటిని ఏమంటారు? తటస్థ కిరణాలు ఏర్పడ్డాయి. ఇలా తటస్థ కిరణాలు ఏర్పడిన వాటిని వీటిని ఏమన్నారు? గామా కిరణాలుగా ఊహించారు. సో దీన్ని మనలో ఎవరు? న్యూట్రాన్ అని కనుక్కున్నారు కదా, ఎవరు? చాడ్విక్. సో ఈ పై సమీకరణంలో దీన్ని చూసి చాడ్విక్ ఏమన్నాడంటే న్యూట్రాన్ ఆవిష్కరణ ఏ విధంగా చేసిందంటే, సరే ఏదైతే బేరియం కేంద్రకంలో ఆల్ఫా కణాలతో తాడనం చెందినప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఒక గామా కిరణాలు ఏర్పడ్డాయి కదా. సో వాటిని వాళ్ళు ఊహించారు, అవి గామా కిరణాలను ఊహించారు. కానీ ఈ చాడ్విక్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే అట్లా కాదు, బేరియం కేంద్రకం ఆల్ఫా కణాలతో ఢీకొడ్డప్పుడు ఆ యొక్క తటస్థ కిరణాలు వెలువడ్డాయి కదా, అవి గామా కిరణాలు కావు, అవి కొత్త రకమైనటువంటి న్యూట్రాన్ తటస్థ కణాలు, కొత్త రకమైన న్యూట్రాన్లు తటస్థ కణాలు, అవి ఏంటి? న్యూట్రాన్లు అని చెప్పిండ్రు. ఎవరు? చాడ్విక్ శాస్త్రవేత్త ఆ న్యూట్రాన్ అనే దాన్ని ఆవిష్కరించిండు. సో దీన్ని వీళ్ళు చెప్పిన దాన్ని ఎవరు? చాడ్విక్ ఏమని చెప్పిండు? సో బేరియం 49 ప్లస్ ఏంటిది? దేంతో తాడనం చేస్తున్నాయి? మనకు హీలియం అంటే మనకు ఇవి ఆల్ఫా కిరణాలు అంటున్నాము. సో ఆల్ఫా కిరణాలతో తాడనం చెందినప్పుడు ఇక్కడ C613 వచ్చింది కదా, C612 ప్లస్ ఓకేనా, C612 ప్లస్ 01 అంటే న్యూట్రాన్లు, కొంత న్యూట్రాన్లు, అదేవిధంగా కొంత శక్తి అనేది వెలువడింది. సో ఈ విధంగా ఈ సమీకరణం ద్వారా చాడ్విక్, ఎవరు? చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూట్రాన్ ఆవిష్కరణ చేసిండు. అంటే ఇది ఒక న్యూట్రాన్, ఈ తటస్థ కణాలు, తటస్థ కిరణాలు అన్నారు కదా వీళ్ళు. సో ఈ
కొత్త రకమైన తటస్థ కణాలని ఏమన్నాడంటే న్యూట్రాన్లు అన్నాడు. ఎవరు? చాడ్విక్. దీన్ని ప్రయోగపూర్వకంగా ఈయన వివరించాడు, తెలియజేశాడు. సో ఈ విధంగా న్యూట్రాన్ ఆవిష్కరణ జరిగింది. వాళ్ళిద్దరు కలిసి ఏం చేసిర్రు? గామా కిరణాలు అని చెప్తే ఈయన పోయి అవి గామా కిరణాలు కాదురా బాబు, అట్లా వెలువడినప్పుడు ఏమేంటాయి? తటస్థ కిరణాలు అన్నాం కదా, అవి ఆ తటస్థ కిరణాలు కొత్త రకం న్యూట్రాన్ కణాలు, న్యూట్రాన్ యొక్క కొత్త రకము యొక్క ఆ యొక్క తటస్థ కణాలు ఏమన్నాడు? న్యూట్రాన్లు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఏదో చాడ్విక్ న్యూట్రాన్ యొక్క ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది న్యూట్రాన్ అంటే ఏంది, న్యూట్రాన్ యొక్క ఆవిష్కరణ. ఓకేనా? మరి అదేవిధంగా ఈ న్యూట్రాన్ యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అర్థమైంది కదా? ఇది క్లియరా? న్యూట్రాన్ అంటే ఏంది, న్యూట్రాన్ యొక్క ధర్మాలు. సో న్యూట్రాన్ అంటే ఏంది? హైడ్రోజన్ కాకుండా మిగతా అన్ని పరమాణుల యొక్క కేంద్రకాల్లో ఏంటిది? ప్రోటాన్కు సమానమైన ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానమైనటువంటి ప్రోటాన్ కు సమానమైన ద్రవ్యరాశి కలిగినటువంటి కణాలు ఉంటాయి. ఆ సమాన ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశి కణాలు ఉంటాయి. వాటిని ఏమన్నాము? న్యూట్రాన్లు అన్నాము. న్యూట్రాన్ ఆవిష్కరణ ఏం జరిగిందంటే బోత్ అండ్ బేకర్లు ఏం చేశారు? బేరియంకు ఆల్ఫా కణాలతో తానం చెందిస్తే అది కొత్త కణాలు ఏర్పడ్డాయి. వాటిని ఏమన్నాము? తటస్థ కణాలు అన్నారు. వాటిని గామా కిరణాలుగా ఊహించారు. సో ఈ గామా కిరణాలను అవి గామా కిరణాలు కాదు అని ఎవరు? చాడ్విక్ శాస్త్రవేత్త ఏమని చెప్పిండో అవి కొత్త రకపు న్యూట్రాన్ కణాలు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా న్యూట్రాన్ ఆవిష్కరణ జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క న్యూట్రాన్ ధర్మాలు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. సో న్యూట్రాన్ ధర్మాలు. ఫస్ట్ న్యూట్రాన్లకు ఏ ఆవేశం ఉంటుంది? ఆవేశరహితము. న్యూట్రాన్లు ఏంటిది? ఆవేశరహితం. కాబట్టి ఇవి ఎట్లుంటున్నాయి? తటస్థంగా ఉంటున్నాయి. ఎట్లుంటున్నాయి? ఆవేశరహితం కాబట్టి ఇవి ఎట్లుంటున్నాయి? తటస్థంగా ఉంటున్నాయి. ఎట్లుంటున్నాయి? తటస్థంగా ఉండడం వల్ల విద్యుత్ కామ అయస్కాంత క్షేత్రంలో ఏంటిది? అయస్కాంత క్షేత్రంలో విక్షేపణము చెందవు. అయస్కాంత క్షేత్రంలో ఏం చెందవు? విక్షేపణము చెందవు. విక్షేపణం లేదా అపవర్తనం చెందవు అని అంటారు. ఎందుకు విక్షేపణం అపవర్తనం చెందవు? వీటికి ఏ ఆవేశాలు లేవు కాబట్టి ఆడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏదున్నా ఆ క్షేత్రాల్లో ఏదున్నా ఇవి మనకు అపవర్తనం చెందుతాయా? అపవర్తనం చెందవు. అంటే విక్షేపణం కానీ అపవర్తనం కానీ ఏదైనా అనొచ్చు, అపవర్తనం చెందవు. ఇవి న్యూట్రాన్ యొక్క ధర్మాల్లో మనం చూడవచ్చు. ఇవేంది? ఆవేశరహిత కణాలు అండ్ తటస్థ కణాలు కాబట్టి ఇవేంది? విద్యుత్ కామ అయస్కాంత క్షేత్రంలో ఎట్లుంటున్నాయి? ఏ విధమైనటువంటి అపవర్తనం అనేది చెందవు. వీటికి చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ. వీటికి న్యూట్రాన్లకు ఎట్లుంటుంది? చొచ్చుకపోయే సామర్థ్యము ఎక్కువ. వీటికి చొచ్చుకపోయే సామర్థ్యము ఎక్కువ, అయనీకరణ సామర్థ్యం తక్కువ. వీటికి చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ, అయనీకరణ సామర్థ్యం ఎట్లుంటుంది? అయనీకరణ సామర్థ్యము తక్కువ. ఎందుకు తక్కువ అంటే వీటికి ఏ ఆవేశాలు లేవు కాబట్టి అయనీకరణ కూడా చెందదు కదా. కానీ చొచ్చుకుపోయే సామర్థ్యము ఎక్కువ. ఒక పదార్థం గుండా చొచ్చుకుపోయే సామర్థ్యం ఏది? న్యూట్రాన్లకు ఎట్లుంటుంది? ఎక్కువ ఉంటుంది. న్యూట్రాన్లు కేంద్రకంలో స్థిరంగా ఉంటాయి కానీ న్యూట్రాన్లు కేంద్రకంలో స్థిరంగా ఉంటాయి కానీ కేంద్రకం బయట అస్థిరంగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. కేంద్రకంలో న్యూట్రాన్ అనేది స్థిరం కానీ కేంద్రకం బయట ఎట్లుంటుంది? ఇది కేంద్రకం బయట న్యూట్రాన్ అనేది అస్థిరం. సో కేంద్రకం బయట ఇది న్యూట్రాన్ అనేది స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉండదు. ఎట్లుంటుంది? అస్థిరంగా ఉంటుంది. మరి దీని జీవితకాలం, న్యూట్రాన్ల యొక్క జీవితకాలం, సగటు జీవితకాలం ఎంత అంటే 1000 సెకండ్లు. ఎంత వరకు ఉంటుంది? 1000 సెకండ్ల వరకు ఉంటుంది. న్యూట్రాన్ల యొక్క సగటు జీవితకాలం ఎంత? 1000 సెకండ్లు. సో ఈ న్యూట్రాన్ అనేది కేంద్రకం లోపల ఉంటే స్థిరంగా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. ఓలం గెలికది ఏం చేయదు, దాని ప్లేస్ లో అదే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, కేంద్రకం బయటకు వచ్చినప్పుడు తనంతట తానుగా ఏం చేస్తుందంటే విఘటన చెంది ఒక ప్రోటాన్ ఇస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది,
ఒక యాంటీ న్యూట్రినోని ఇస్తుంది, ఒక యాంటీ న్యూట్రినోని ఇస్తుంది. ఏ విధంగా అంటే ఒకవేళ కేంద్రకం బయట ఉన్నప్పుడు అస్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, న్యూట్రాన్ అనేది ఏం చేస్తుంది, విఘటనం చెందుతుంది. అంటే తనంతటో తానుగా కొత్త చర్యనందు ఏమిస్తుంది అంటే ఒక ప్రోటాన్ ను, అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ ను, అదేవిధంగా ఒక యాంటీ న్యూట్రినోను ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. సో న్యూట్రాన్ బయట ఉన్నప్పుడు అస్థిరంగా ఉంటుంది కదా, అస్థిరంగా ఉండి ఇదేమైతుంది, ఒక ప్రోటాన్, దీని ఏమంటారు, ప్రోటాన్ అంటారు. అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. అదేవిధంగా ఒక దీని ఏమంటారు అంటే యాంటీ న్యూట్రినో అంటున్నాం. ఏమన్నా యాంటీ న్యూట్రినో లేదా దీన్ని విరుద్ధ న్యూట్రినో అంటారు. దీని ఏమంటారు, విరుద్ధ న్యూట్రినో అంటారు లేదా ఎలక్ట్రాన్ అంటారు. దీన్ని ఎలక్ట్రాన్ అని అంటారు. ఓకేనా, ఎలక్ట్రాన్ విడుదల చేస్తుంది, అదేవిధంగా ఒక ప్రోటాన్ విడుదల చేస్తుంది. అంటే న్యూట్రాన్ అనేది బయట ఉన్నప్పుడు అస్థిరంగా ఉండి తనంతట తానుగా ఏమైతుంది, ఒక ప్రోటాన్ ను, ఒక ఎలక్ట్రాన్, ఒక యాంటీ న్యూట్రాన్ ను ఈ విధంగా విడుదల చేస్తుంది. కానీ కేంద్రకంలో ఉన్నప్పుడు మాత్రం ఎట్లుంటుంది, స్థిరత్వంగా ఉంటుంది. ఎట్లుంటుంది, స్థిరత్వంగా ఉంటుంది. న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడానికి భారజలం గ్రాఫైట్ల ద్వారా పంపించడం వల్ల న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించవచ్చు. న్యూట్రాన్ల యొక్క వేగం ఏ విధంగా తగ్గించవచ్చు, భారజలం గ్రాఫైట్ ద్వారా పంపడం వల్ల న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించవచ్చు. ఇది ఒక ధర్మము. అదేవిధంగా న్యూట్రాన్లను స్ఫటికాల ద్వారా పంపినప్పుడు వివర్తనం చెందును. న్యూట్రాన్లను దేని ద్వారా, స్ఫటికం ద్వారా పంపినప్పుడు ఏం జరుగుతుంది, వివర్తనం చెందును. సో ఈ విధంగా మనం న్యూట్రాన్ల యొక్క ధర్మాలను చూడవచ్చు. ఓకేనా, న్యూట్రాన్ల ధర్మాలను ఈ విధంగా చూడవచ్చు. అంటే చూడండి ఏం చేస్తున్నాము, న్యూట్రాన్ అంటే ఏంది ఆల్రెడీ చెప్పుకున్నాం. న్యూట్రాన్ హైడ్రోజన్ లో కాకుండా మిగతా అన్ని దానిలో సమాన ద్రవ్యరాశి గల ప్రోటాన్ కు సమానమైన ద్రవ్యరాశి కలిగినటువంటి కణాన్ని న్యూట్రాన్ అంటున్నాము. న్యూట్రాన్ ఆవిష్కరణ ఎవరు చేసిరు, చార్విక్ చేసిరు. మరి న్యూట్రాన్ల యొక్క ధర్మాలు అంటే ఏంటి, న్యూట్రాన్లకు ఏ ఆవేశం ఉంటాయి, ఆవేశ రహితంగా ఉంటాయి, తటస్థంగా ఉంటాయి. కాబట్టి ఇది ఏంటిది, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రంలో విక్షేపణం కానీ విక్షేపణం లేదా అపవర్తం అనేది చెందదు. ఇది ఒక ధర్మము. రెండో ధర్మం ఏంది, ఈ యొక్క న్యూట్రాన్లకు చొచ్చుకుపోయే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. చొచ్చుకోపోయే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా న్యూట్రాన్లకు అయనీకరణ సామర్థ్యం అనేది తక్కువ. ఎందుకు తక్కువ, ఇది తటస్థ కణాలు కాబట్టి. అదేవిధంగా న్యూట్రాన్లు అనేది కేంద్రకంలో స్థిరత్వంగా ఉంటాయి, కానీ ఇది ఒక్కసారి కేంద్రకం బయటకు వచ్చినట్టయితే ఇదేముంది, కేంద్రకం బయట అస్థిరంగా ఉంటుంది. కేంద్రకం బయట ఎట్లుంటుంది, అస్థిరంగా ఉంటుంది. అండ్ ఎట్లా అంటే తనకు తానుగా బయట అస్థిరంగా ఉన్నప్పుడు తానుగా కొత్తగా ఏంది, ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్, ఒక యాంటీ న్యూట్రాన్ విడుదల చేస్తుంది. అదేవిధంగా ఈ న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించాలనుకుంటే భారజలము, గ్రాఫైట్ వంటి పదార్థాల గుండా పంపినట్టయితే ఈ న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా స్ఫటికాల గుండా ఏంది, న్యూట్రాన్లను పంపినప్పుడు అవి వివర్తనం చెందుతుంది. వివర్తనం అంటే తెలుసు కదా, వాటి స్ఫటికాలు అయితే కొంచెం వంగి అంటే షాడోలను నేర్పరచడం. ఆల్రెడీ మనము వ్యతికరణ వివర్తనం అంటే తెలుసుకున్నాం కదా. సో ఆ విధంగా తెలియజేస్తుంది. ఈ విధంగా న్యూట్రాన్ల ధర్మాలను చూడవచ్చు. ఓకేనా. సో ఈ రోజు క్లాస్ లో కేంద్రకం అంటే తెలుసుకున్నాం. కేంద్రకంలో ఏముంటాయి, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఈ ప్రోటాన్ న్యూట్రాన్లు కలిపి ఏమనుకున్నాం, న్యూక్లియన్లు అనుకున్నాం. ఈ న్యూక్లియన్లు కేంద్రకంలో బంధించే బలాలను కేంద్రక బలాలు అనుకున్నాం. మరి కేంద్రక బలాల ధర్మాలు ఏంటిదో తెలుసుకున్నాం కదా. సో కేంద్రక బలాలు అనేవి ప్రోటాన్, న్యూట్రాన్ మరియు న్యూట్రాన్ల మధ్య ఉంటాయని తెలుసుకున్నాం కదా. సో ఈ విధంగా అదేవిధంగా కేంద్రక బలాలు ప్రకృతిలోని ప్రాథమిక బలాలు బలమైనది మరియు స్వల్ప వ్యాప్తిని కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. ఆ స్వల్ప వ్యాప్తి 10⁻15 అని చెప్పుకున్నాం. కేంద్రక బలాలు అనేది వినిమయ బలాలని కూడా చెప్పుకున్నాం కదా. ఈ విధంగా కేంద్రక బలాల గురించి చెప్పుకున్నాం. మరియు అదేవిధంగా ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనుకున్నాం కదా. మరి ప్రోటాన్ రూథర్ఫోర్డ్ కనుక్కున్నాడు, ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ కనుక్కున్నాడు, న్యూట్రాన్ చార్విక్ అనుకున్నాము. మరి న్యూట్రాన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి న్యూట్రాన్ ఆవిష్కరణ ఏ విధంగా జరిగిందని అంటే బోతే మరియు ఎవరు, బేగర్ అనే శాస్త్రవేత్తలు ఏం చేశారు, బేరియం కేంద్రకాన్ని ఆల్ఫా కణాలతో తాడడం చెందినప్పుడు తటస్థ కిరణాలు వెలువడ్డాయి. ఈ తటస్థ కిరణాలను గామా కిరణాలుగా వారు ఊహించిర్రు అంతే చెప్పారు. ఎవరు, బోతే బేకర్ అనే శాస్త్రవేత్తలు. సో అట్లా కాదురా బాబు, అవి గామా కిరణాలు కావు, అవి తటస్థ కిరణాలు అన్నారు కదా అని ఈయన ప్రయోగపూర్వకంగా ఎవరు, చార్విక్ చూసి బేరియంను ఆల్ఫా కణాలతో తాడడం చెందినప్పుడు ఆ విడుదలైనటువంటి తటస్థ కణాలు
కొత్త రకపు న్యూట్రాన్ కణాలు అని న్యూట్రాన్ ను ఆవిష్కరించడం జరిగింది. ఎవరు? ప్రయోగపూర్వకంగా చాడ్విక్ అనే శాస్త్రవేత్త. మరి ఆ న్యూట్రాన్ యొక్క ధర్మాలు చూసినట్టయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? రేపటి విధానంలో మరి మనకు లాంగ్ క్వశ్చన్ అన్నాం కదా ఇలా 8 మార్క్స్. సో దీంట్లో కేంద్రక విచ్చిత్తి, కేంద్రక సమ్మీనం అనే టాపిక్ ఉంది. అదొకటి చెప్పేసుకొని మనం డైరెక్ట్ మనము లాంగ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ.